యూరియా కొరతపై శ్వేతపత్రం విడుదల చేయాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ అసమర్థ విధానాల వల్లే ఎరువుల కొరత. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీసీని ఎందుకు పెట్టలేదు? అభ్యర్థి రేవంత్ ప్రతిపాదించిన వ్యక్తి అయితే వ్యతిరేకించాలి. సెప్టెంబర్ 9 లోపు యూరియా ఇప్పించే పార్టీ అభ్యర్థిగా మద్దతు. రాష్ట్రంలో ఏర్పడిన ఎరువుల కొరతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చిన ఎరువుల పరిమాణం ఎంత పంపిణీ అయింది, పక్కదారి పట్టిన ఎరువులపై ప్రజలకు వివరణ ఇవ్వాలని అన్నారు. బీఆర్ఎస్ నేతలు వారం రోజుల పాటు ఎరువుల పంపిణీ కేంద్రాల వద్దకు వెళ్లి గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులను ఆదుకున్న తీరును వివరించాలని ఆదేశించారు. తమ వ్యవసాయ శాఖ కార్యదర్శిని కలిసి ఎరువుల కొరతపై చర్చించడంతో పాటు పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై ఆరా తీస్తామని తెలిపారు. రైతులకు అవసరమైతే ఎరువుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని, పార్టీ తరఫున పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. నందినగర్ నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నిజంగా యూరియా బాగా తప్పుదోవ పడుతుంది, పక్కదారి పడుతుంది. దళారులు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేల్కొన్నారు. గతంలో ఎక్కడైతే అవసరమైన రాష్ట్రాల్లో యూరియాను తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంటే అక్కడి నుంచి రావాల్సినంత కోట వస్తున్నా, కేంద్రంలో నుంచి ఇవ్వాల్సినంత ఇస్తున్నా, ఇక్కడ పక్కదారి పడుతుందని చెప్పేసి కూడా కొన్ని సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. చూద్దాం ఇక 2-3 రోజులలో ఎట్లా ఉంటుంది. పక్కదారి పట్టిన యూరియా ఒక 200-350 ఉంటే బయట మార్కెట్లో 500 దాకా కూడా అమ్ముతున్నట్టుగా తెలుస్తూ ఉంది. చూడాలి మరి దాన్ని ఏ విధంగా అది ఎట్లయితుంది ఏం కథ అనే దాని మీద కూడా ఒకసారి మాట్లాడారు. రైతులు అధికారుల కాళ్ళ మీద పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ విధానాలు రైతులు ఎరువుల బస్తాల కోసం అధికారుల కాళ్ళ మీద పడుతున్నారు. కేసీఆర్ పాలన 6 నెలల ముందే ఎరువుల కోసం ముందస్తు ప్రణాళికలు తయారు చేయడం ద్వారా రైతులకు సకాలంలో అందేలా చూసామని చెప్పేసి కూడా కంచా ఇలే లాంటి మేధావులను పోటీలో పెట్టొచ్చు కదా. బీసీ సామాజిక వర్గం మీద ప్రేమ కురిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా అదే సామాజిక వర్గానికి చెందిన వారిని ఎందుకు పోటీ చేయించడం లేదు? కంచా ఇలే లాంటి మేధావులు పోటీలో పెట్టొచ్చు కదా. ఉపరాష్ట్రపతి అభ్యర్థి తెలంగాణ ప్రజలను అరిగోసపెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన వ్యక్తి అయితే ఖచ్చితంగా వ్యతిరేకించాలి అనేది నా వ్యక్తిగత అభిప్రాయం అని కూడా చెప్పారు. మార్వాడి గో బ్యాక్పై ప్రభుత్వం స్పందించాలి. మార్వాడి గో బ్యాక్ నినాదం శాంతి భద్రతల సమస్యగా మారకముందుకే ప్రభుత్వం స్పందించాలి. విశ్వనగరం హైదరాబాద్లో అన్ని ప్రాంతాల్లో అన్ని మతాల వారు ఉన్నారు. పొట్టకూట కోసం వచ్చే వారితో తెలంగాణ ప్రజలకు పేచలేదు. పొట్ట కొట్టే వారిపైనే పోరాటం. ఇతర ప్రాంతాల నుంచి జీవాలో ఉపాధి కోసం వచ్చేవారు ఇక్కడి నుంచి వారి సంస్కృతి మనోభావాలను గౌరవించాలని చెప్పేసి కూడా కేటీఆర్ పేర్కొన్నారు.